దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. మరి ఇతను ఏ సినిమా చేసినా గాని ఎందుకంత బ్లాక్ బస్టర్ హిట్ అయితాయి? సినిమా పూర్తవ్వాలంటే ఎందుకంత లేట్ అయింది? ఈ రెండిటి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతని సినిమాలు ఆడతన్నాయంటే అతను పడ్డ కష్టం. అంతేకాకుండా అతను చేసిన హీరోలు గావచ్చు, హీరోయిన్‌లు గావచ్చు, యాక్టర్స్ గావచ్చు, ప్రతి ఒక్కరిని గూడా అతను అనుకున్నది అనుకున్నట్టుగా రాకపోతే అది ఎన్ని టేకులైనా కానీ అతను అనుకున్న అవుట్‌పుట్ వచ్చేదాకా వదిలిపెట్టడనమాట. పెద్ద హీరో గదా! ఏమన్నా అనుకుంటాడేమో, ఇన్ని టేకులు తీసుకుంటున్నా గదా! అన్నట్టుగా ఆయన అనుకోడు. పెద్ద హీరోలు ఒకవేళ అతని సినిమాలో ఏమైనా చేస్తున్నట్లయితే, వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఎన్ని టేకులైనా పర్లేదు. అతను అనుకున్నది అనుకున్నట్టు వచ్చేదాకా వదిలిపెట్టడనమాట. అది ప్రభాసే గావచ్చు, జూనియర్ ఎన్టీఆరే గావచ్చు, రామ్ చరణే గావచ్చు, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబే గావచ్చు. వాళ్ళు మంచిగా చేయొచ్చు. కానీ ఇతను మైండ్‌లో ఏమైతే ఫిక్స్ అయిందో, ఆ అవుట్‌పుట్ వచ్చేదాకా గూడా ఎన్ని టేకులైనా తీసుకుంటాడనమాట. 'వారణాసి' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో 'పృథ్వీరాజన్' ఇతను గూడా ఒక మంచి పాత్ర పోషిస్తున్నాడట. అతను ఈ మధ్య ఒక రిపోర్టర్ అడిగిన సమాధానానికి అతను ఏం చెప్పిండంటే, 'వారణాసి' సినిమాలో దర్శకుడు రాజమౌళి 94 టేకులు తీసుకున్నాడట. ఇది మీరు నమ్ముతారా? నమ్మాలి. అప్పటికి 94 టేకులు తీసుకున్న తర్వాత అతను అనుకున్న అవుట్‌పుట్ రాకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఆ సీన్ అనేది చేసి ఓకే చేసినాడు. ఉదాహరణకు మన తెలుగు ఇండస్ట్రీ గాకుండా మిగతా సినిమా ఇండస్ట్రీలో గూడా చాలామంది దర్శకులు ఇటు దర్శకత్వం వహించి హీరోలుగా చేసిన వాళ్ళున్నారు. యాక్టర్లుగా చేసిన దర్శకులు కూడా ఉన్నారన్నమాట. ఉదాహరణకు దాసరి నారాయణరావు. దాసరి నారాయణరావు గూడా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన ఒక పెద్ద దర్శకుడు. అలాగే అతను కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు. కొన్ని సినిమాలలో ముఖ్యమైన పాత్రలు గూడా పోషించాడన్నమాట. కె. విశ్వనాథ్. ఇతని దర్శకత్వంలో గూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలొచ్చాయి. అంతేకాకుండా అతను దర్శకత్వం వహించి అదే సినిమాలలో అతను ఒక ముఖ్యమైన పాత్రలలో గూడా యాక్టింగ్ చేసి మెప్పించారు. ఇలా చెప్పుకోవాలంటే చానా మంది దర్శకులు చానా సినిమాలకు దర్శకత్వం వహించి మరికొన్ని సినిమాలలో వాళ్ళు యాక్టింగ్ చేసి వాళ్ళేంటో ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఎస్ఎస్ రాజమౌళి గురించి ఒకసారి మనం మాట్లాడుకునేటట్లయితే అతను కూడా కొన్ని సినిమాలలో నటించాడనమాట. 'బాహుబలి' సినిమాలలో ఓ చిన్న పాత్ర అంటే ఒక సాంగ్‌లో కనిపించాడు. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' నటించిన 'మగధీర' సినిమాలో లాస్ట్ ఒక సాంగ్‌లో కనిపించాడు. అంటే రాజమౌళికి ఇక్కడ 2 కళలున్నాయి. ఒకటో దర్శకత్వం, రెండోదో యాక్టింగ్. మరి అతని సినిమాలు ఎందుకు లేట్ అయితాయి? దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకునేటట్లయితే, మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'వారణాసి' సినిమాలో దాదాపు 94 టేకులు తీసుకుండంటే ఇదైనా అతను చెప్పటం వల్లే మనకు తెలిసింది గానీ, లేకుంటే మనకు తెలిసేది గాదు. అంటే మన హీరోలకు యాక్టింగ్ రాదా అంటే వచ్చు. కానీ ఇక్కడ రాజమౌళి మైండ్‌లో అతను ఏం ఫిక్స్ అయ్యాడో, ఏమనుకున్నాడో అది రియాలిటీగా కనపడాలి. అతనికి కనిపించే వరకు అది హీరో గావచ్చు, హీరోయినే గావచ్చు, లేపోతే ఆ సినిమాలలో చేసే పాత్రలు, పాత్రధారులే గావచ్చు. ఉదాహరణకు ఒక హీరో, ఒక హీరోయిన్ తర్వాత సైడ్ క్యారెక్టర్‌లు చాలా మందుంటరు. ఆ సీన్ చేసేటప్పుడు హీరో మంచిగా చేయొచ్చు. లేకపోతే హీరోయిన్ మంచిగా చేయొచ్చు. కానీ అక్కడ కనిపించే వాళ్ళల్లో ఎవరు మంచిగా చేయలేకపోయినా ఎక్కడో ఎనకాల ఉన్న ఒక వ్యక్తి ఒకవేళ ఆ పాత్రకు తగ్గట్టుగాను ఒకవేళ లేకపోతే ఇక ఆ సీన్ అనేది క్యాన్సలే. ఆ సీన్‌లో హీరో ఎంత కష్టపడ్డా సరే, మళ్ళీ ఆ సీన్ అనేది మళ్ళీ తీస్తాడనమాట. అంతేకాకుండా చానా మంది దర్శకులు ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తారు. లేకుంటే ఈ సీన్ పండాలంటే మీరు ఎలా చేస్తారో చూపెట్టండి అని చెప్తారు. వాళ్ళు చేస్తా ఉంటే ఒకవేళ ఆ దర్శకుడికి పర్లేదు బానే చేశారు అనుకుంటే దాన్ని ఓకే చేసేస్తారు. కానీ రాజమౌళి అలా కాదు. అతను యాక్టింగ్ చేసి మరి ప్రతి ఒక్క సీన్ కూడా చూపిస్తాడనమాట. అంటే నోటితోని చెప్పింది వేరు, యాక్టింగ్ చేసి మరి చూపించి చెప్పింది వేరు. నేను చేసినట్టే ఇలా రావాలి, ఈ డైలాగ్ ఇలా ఉండాలి అని అతను యాక్టింగ్ చేసి మరీ చూపిస్తా ఉంటాడు. కొంతమంది హీరోయిన్‌లకి డైలాగులు చెప్పడం రాదు. అంటే లెంత్ డైలాగులుంటాయి. ఆ లెంత్ డైలాగులు చెప్పేటప్పుడు ఎక్కడో కొద్దిగా మిస్టేక్ అయితా ఉంటది. కొన్ని డైలాగులు చెప్పకపోవచ్చు, కొన్ని డైలాగులు చెప్తా ఉంటారు. లెంత్ డైలాగులు గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టమనమాట. అంతేగాకుండా ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, కొంతమంది హీరోయిన్‌లకి అది హీరోయిన్‌లే గావచ్చు, లేకపోతే హీరోనే గావచ్చు. వాళ్ళకి సరిగ్గా తెలుగు పలకటం రాదు. అయినా సరే వాళ్ళు చెప్పేదాకా వదిలిపెట్టరనమాట. అతను అనుకున్నది అనుకున్నట్టుగా ఆ అవుట్‌పుట్ వచ్చేదాకా వదిలిపెట్టే సమస్యే ఉండదనమాట. మరి ఈ రోజున ఎంతమంది హీరోలను పాన్ ఇండియా హీరోలుగా మార్చిండు. ఒకప్పుడు 'ప్రభాస్' చిత్రాలు మన తెలుగులోనే ఎక్కువ ఆడాయి. మరి ఎప్పుడైతే అతను 'బాహుబలి 2' సినిమాలు తీసిండో, మరి 'ప్రభాస్' రేంజ్ అనేది ఎక్కడికో ఎళ్ళిపోయిందనమాట. దాదాపు 1800 కోట్ల పైచిలుకు 'బాహుబలి 2' సంపాదించిందంటే, అది రాజమౌళి కష్టపడి, మన హీరోలను కష్టపెట్టి అతను అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చేంత వరకు వదిలిపెట్టకుండా చేస్తాడనమాట. ఇక్కడ సినిమా కోసం రాజమౌళి
కష్టపెడతాడు అనే మాట కరెక్ట్ కాదేమనుకుంటున్నాను. ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమాకి దాదాపు 1300 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఆ నిర్మాత ఇంత పెద్ద సాహసం చేస్తాడంటే ఆ నిర్మాతకు ఖచ్చితంగా ముగ్గురి పైన నమ్మకం ఉంది. అదెవరంటే, ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు మీద, రెండోది రాజమౌళి మీద, మూడోది కథ. ఆ హీరోని నమ్మిండు, దర్శకుని నమ్మిండు, కథను నమ్మిండు. ఆ నిర్మాత వీళ్ళిద్దరిని నమ్మిందే కాకుండా కథను కూడా నమ్మిండు కాబట్టే ఖచ్చితంగా 1300 కోట్ల రూపాయలు ఈ సినిమాకు ఖర్చు పెట్టినా సరే కష్టానికి ఫలితం అనేది ఉంటదన్న ఉద్దేశంతోనే అంత బడ్జెట్ పెట్టడానికైనా ఆ నిర్మాత సాహసించిందనమాట. అంతేకాకుండా ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా అతనికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఎన్నాళ్ళ కానుంచో ఇలాంటి సినిమా అనేది నేను తీయాలి అంటే, పౌరాణిక చిత్రాలలో ఇంతవరకు మహేష్ బాబు ఏ సినిమాలలో నటించలేదు. వారణాసి సినిమాలో రాముడి పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు అంటేనే మరి మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి వార్తనే చెప్పుకోవచ్చు అనమాట. మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి కోరిక కూడా ఎన్నోసార్లు మహేష్ బాబుతోని కృష్ణ గారి ఛాన్సార్లు అన్నారట. ఫ్యాక్షనిస్ట్ చిత్రాలు కావచ్చు, రాజకీయ చిత్రాలు కావచ్చు, పల్లెటూరి నేపథ్యంలో నడిచే చిత్రాలు కావచ్చు, ఇక సాంఘిక చిత్రాలు కావచ్చు, ఇలాగ అన్ని చిత్రాలలో నువ్వు నటించావు కానీ పౌరాణిక చిత్రాలలో కూడా నువ్వు నటించు అని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబు గారికి చాలాసార్లు చెప్పారట. అతనే స్వయంగా చెప్పిండు. మరి ఈ సినిమా మహేష్ బాబుకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే తన తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి కోరిక కూడా అండి. ఈ సినిమా కోసం నేను ఎంత కష్టమైనా పడతా, ఎంత ఇబ్బంది అయినా పడతా, ఎన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ జరిగినా సరే నా కష్టం అనేది ఈ సినిమాలో ఖచ్చితంగా కానొస్తుంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్టే కాకుండా నా తండ్రి కోరిక కూడా అని చెప్పి మహేష్ బాబు అతని మనసులో ఉన్న మాట అనేది వ్యక్తం చేసింది అనమాట. మరి రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుందంటేనే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు రిలీజ్ అయ్యింది, అసలు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న వార్త ఏంటంటే, నెక్స్ట్ రాజమౌళి చేయబోయే హీరో ఎవరు? ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, మరోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఇలా ఉద్దేశం ఏంటంటే, రాజమౌళితోని ఏ హీరో చేసినా కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటం ఖాయం. 1000 కోట్ల రూపాయలు ఆ సినిమాకు ఖర్చు అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా ప్రపంచ రికార్డులు సృష్టిస్తుందనే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అనమాట ప్రతి ఒక్క హీరోల ఫ్యాన్స్ కి. మరి అంత నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాజమౌళి కూడా అతను కష్టపడుతూ ఆ సినిమాలలో నటిస్తున్న హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, సినిమాకి సంబంధించిన యాక్టర్స్ కావచ్చు, ఆ సీన్ చేసేటప్పుడు ఎన్ని టేకులైనా పర్లేదు, ఎన్ని టేకులైనా ఎంత సమయం పట్టినా కానీ అతను అనుకున్న అవుట్పుట్ అనేది వచ్చేదాకా వదిలిపెట్టడు ఎస్ఎస్ రాజమౌళి. విజువల్ వండర్ గురించి ఇక మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హాలీవుడ్ స్థాయిలో ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క సీన్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. దాదాపు 1300 కోట్ల రూపాయలు ఈ సినిమా బడ్జెట్ అంటేనే కళ్ళు తిరిగిపోయే న్యూస్. ఈ సినిమా మాత్రం మనం ఊహించిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉండొచ్చు అనమాట. రాజమౌళితో ముందాలే చెప్పేసిందట, ఈ సినిమా కోసం నా నుంచి నువ్వేం కోరుకుంటానో, అంటే ఎంత అవుట్పుట్ కావాలని చెప్పి నువ్వు అనుకుంటానో, నువ్వు అనుకునే అంత వరకు నేను ఇబ్బంది పడేది నువ్వేం చూడొద్దు, నువ్వు అనుకునేది అనుకున్నట్టుగా వచ్చేదాకా అది ఎన్ని టేకులైనా సరే, ఎంత కష్టమైనా సరే నేను చేస్తా, నువ్వు చేయించుకో అని చెప్పి, నేను చేస్తా నువ్వు చేయించుకోమని చెప్పి ఈ సినిమా ప్రారంభించక ముందే అతనికి హామీ అనేది ఇచ్చేసిందట. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడు, ఇప్పుడే కాదు, మునుపెన్నడూ లేని విధంగా, మునుపెన్నడూ రాని విధంగా అలాంటి చిత్రంగా నిలిచిపోవాలన్న ఉద్దేశమే హీరో మహేష్ బాబు ఉద్దేశం, రాజమౌళి ఉద్దేశం. అందుకనే రాజమౌళి దర్శకత్వంలో ఏ సినిమా వచ్చినా సరే అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే అనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.